మనకి ఇన్సూరెన్స్‌లో ఇక్కడ పర్సనల్ యాక్సిడెంటల్ పాలిసీ అనే ఒక పాలిసీ ఉందండి. ఇది కొంతమందికి తెలుసు. చాలామందికి తెలియకపోవచ్చు. పర్సనల్ యాక్సిడెంటల్ పాలిసీ దీన్నే పీఏ పాలిసీ అంటారు. ఇందులో మనకేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ లాగే ఉంటది. కానీ ఇక్కడ మనకి డబ్బులు కూడా ఇస్తారండి. మనకి అమౌంట్ అనేది కూడా మనకి రావడం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మనకు డబ్బులు రావు. మనకి ఏదైతే సమస్య వచ్చిందో దాని తాలూకు ట్రీట్మెంట్లు అవుతాయి. ఆ మెడిసిన్స్ అవన్నీ కవర్ అవుతాయి కానీ వాటి వరకే డబ్బులు అనేవి వాళ్ళకి సెటిల్ చేస్తారు. మన చేతికి వరకు. ఒకవేళ మనం పే చేస్తే కనుక రియంబర్స్మెంట్లో మనకి ఇస్తారు కానీ అదనంగా ఎటువంటి రూపాయి కూడా ఎక్స్ట్రా రాదు మనకి. కానీ ఇక్కడ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో వారానికి మ్యాక్సిమం ₹1,00,000 వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది. అది మ్యాక్సిమం 100 వీక్స్ వరకు కూడా 100 వారాల వరకు ఇవ్వడానికి ఇందులో ఆప్షన్ ఉందండి. ఈ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో అది ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి, ఈ యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఫీచర్స్ చెప్తాను. ఈ ఫీచర్స్ అర్థం చేసుకోండి. తర్వాత నెక్స్ట్ దీనికి వస్తాను నేను. ఇక్కడ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో మనకి ఫస్ట్ డెత్ అనేది కవర్ అవుతుంది. ఇక్కడ 100% సమ్ అష్యూర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో అంటే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి సపోజ్ 50 lakhs కనుక పాలసీ తీసుకున్నాడు అనుకోండి. ఆ పర్సన్ యాక్సిడెంటల్ ద్వారా చనిపోవాలి. అంటే రోడ్ యాక్సిడెంట్ ఒకటే కాదండి, ఎక్కడ ఎనీ యాక్సిడెంట్. ఇందులో కరెంట్ షాక్ ఉంటుంది, పాము కాటు కూడా వస్తుంది దీంట్లో యాక్సిడెంట్లో. తర్వాత రోడ్డు మీద వెళ్తూ చనిపోవచ్చు, లేదా ఇంట్లో మెట్ల మీద జారి పడిపోవచ్చు, లేదా బాత్రూంలో పడిపోయి చనిపోవచ్చు, ఏదైనా కావచ్చు. లేదా కరెంట్ ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా ఇక్కడ యాక్సిడెంటల్ అనేది సర్టిఫికేట్లో యాక్సిడెంటల్ డెత్ అనేది రావాలి. అప్పుడు 100% సమ్ అష్యూర్డ్ అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ. ఇక్కడ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అంటే ఈ పర్సన్ ఇంకా బెడ్కి పరిమితం, ఇంకా ఎటువంటి వర్క్ చేయలేడు, ఎటువంటి ఇన్కమ్ ఎర్నింగ్ వర్క్ ఏది కూడా ఇతను చేయలేడు, ఫిజికల్గా ఏ వర్క్ చేయలేని పరిస్థితి అనమాట. అలాంటప్పుడు ఇతనికి ఈ యొక్క సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో ఇందులో 125% అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 50 lakhsలో 125% అంటే 65 lakhs. ఇది రెండో ఆప్షన్ అనమాట. మూడో ఆప్షన్ వచ్చేసరికి పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ. ఇది టోటల్ డిజబిలిటీ, ఇది పార్షియల్ డిజబిలిటీ. డిఫరెన్స్ అదేనండి. ఇది క్యూర్ అవ్వదు అనమాట. ఇది క్యూర్ అవ్వదు కాబట్టి దీనికి సమ్ అష్యూర్డ్ 125% అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ పర్సన్కి. ఇక్కడ ఇక్కడ పార్షియల్ అంటే ఇది క్యూర్ అవుతుంది, అయితే ఆ పర్సన్ ఒక పార్ట్ని లాస్ అవుతారనమాట. కాలు చెయ్యి కానీ ఏలు కానీ ఏదో ఒకటి బాడీలో ఒక పార్ట్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఒకటి లాస్ అవుతారు. అది లాస్ అవటం వల్ల దీన్ని పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ అంటారు. దీనికి డాక్టరు ఎంత పర్సంటేజ్ అనేది డిజబిలిటీ ఇస్తారు. ఆ పర్సంటేజ్ ప్రకారంగా సమ్ అష్యూర్డ్ నుంచి అంత పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆ పర్సన్. ఈ మూడు అనేది కామన్గా ఉంటాయి పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో. అవి కాకుండా మనం ఇచ్చేటువంటి పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో అదనంగా ఏంటంటాయి అంటే హాస్పిటల్ క్యాష్ అనేది ఉంది. ఇక్కడ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్ తాలూకు మనం ఏదైతే ఖర్చు అవుతుందో ఇన్పేషెంట్ అయినా అవుట్ పేషెంట్ అయినా యాక్సిడెంట్ల ద్వారా. సపోజ్ రోడ్నే బైక్ మీద వెళ్తున్న రోడ్లో కుక్క అడ్డం వచ్చింది, పడిపోయాడు, కాలో చెయ్యో దెబ్బ తగిలింది, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాన్ని ఓపీడీ అంటాం. ఓపీడీ అయిన తర్వాత ఒకవేళ ఇన్పేషెంట్ అవ్వాల్సి వస్తే కనుక వాళ్ళు 1 రోజు 2 రోజులు ఉంచి ఆ ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. దాన్ని హాస్పిటలైజేషన్ అంటారు. అప్పుడు అక్కడ ఎంత ఖర్చు అయితే అది మొత్తం ఖర్చు కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మనకి. తర్వాత ఇంప్లాంట్లు ఏమన్నా వేయాల్సి వచ్చింది అంటే బోను ఫ్రాక్చర్ అయింది, ఆ బోన్ ఫ్రాక్చర్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, దాన్ని అంటించడానికి ఇంప్లాంట్స్ చేయాల్సి వస్తుంది అనమాట. వాటి ఖర్చు కూడా ఇందులోనే కవర్ అవుతుంది. అది ఎలాగంటే మనకి హాస్పిటల్ ఖర్చు వచ్చేసరికి 20% ఆన్ సమ్ అష్యూర్డ్ ఇస్తారండి. ఇక్కడ 5 lakhs ఉంది కాబట్టి 50 lakhs మీద మనకి
సారీ, ఇది 10% ఆఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్. ఇక్కడ అంటే అప్పుడు మనం 5 lakhs వరకు ఇక్కడ ఎలిజిబుల్. మనం ఇది హాస్పిటలైజేషన్ అయినప్పుడు మనకి మ్యాక్సిమం 5 lakhs వరకు ఈ 50 lakhs పాలసీలో కవర్ అవుతుంది అనమాట. అందులో ఇంప్లాంట్ కానివ్వండి, హాస్పిటల్ ఛార్జెస్ కానివ్వండి, నర్సింగ్ ఛార్జెస్ కానివ్వండి. అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంచరు, ఆ ట్రీట్మెంట్ చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ చేసి పంపించేస్తారు. ఇటుకు వచ్చిన తర్వాత ఆ డ్రెస్సింగ్ అది చేయడానికి నర్సింగ్ అవసరం అవుతుంది. తర్వాత అది కొంతవరకు క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ అనేది ఇంట్లోనే చేయించుకోవాలి. ఆథరైజ్ పర్సన్ ద్వారా చేయించుకున్నప్పుడు ఆ రిసీట్లు అవి సబ్మిట్ చేస్తే కనుక దానికి కూడా మనకి అమౌంట్ రిఫండ్ వస్తుంది. నర్సింగ్ ఛార్జెస్ వస్తాయి, ఇక్కడ ఫిజియోథెరపీ తాలూకు ఛార్జెస్ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్. తర్వాత ఇందులో ఆప్షన్స్ ఉంటాయండి, వేరియంట్స్ ఉంటాయి. వేరియంట్ 1 నుంచి వేరియంట్ 6 వరకు ఉన్నాయి. అయితే వేరియంట్ 1 గురించి నేను చెప్పినప్పుడు వేరియంట్ 2లో అడిషనల్గా ఏం జరుగుతుందంటే, ఈ 2 కండిషన్లో ఆ పర్సన్ చనిపోయినా, ఒకవేళ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ అయినా, వాళ్ళకి ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళ చదువు కోసం 5 lakhs అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లాన్. ఇలాంటి పరిస్థితులు చదువుకునే పిల్లలకి 5 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవన్నీ కాకుండా, ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ కాకుండా అదనంగా ఇస్తారనమాట ఇవి కూడా. తర్వాత డిపెండెంట్ పేరెంట్ ఉంటే కనుక పేరెంట్కి ఒక 5 lakhs ఇస్తారండి, వీటి అదనంగా. తర్వాత 23 ఏళ్ళు అలా ఏజ్కి వచ్చి మ్యారేజ్కి వచ్చిన పిల్లలు ఉంటే కనుక 10 lakhs రూపీస్ మళ్ళీ వాళ్ళ యొక్క మ్యారేజ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సమ్మెష్యూర్ కవర్ అయింది. అది చనిపోయాడు అనుకోండి, సపోజ్ 50 లక్షలు ఇస్తారు. ఒకవేళ హాస్పిటల్ ఖర్చులు, దానికి తర్వాత ఖననం చేయడానికి అయ్యే ఖర్చులు అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇవన్నీ నేను చెప్తున్నాను అన్నమాట. చదువుకునే పిల్లలు చదువు కోసం 5 లక్షలు ఇస్తారు. ఒక పిల్లవాడు చదువుకుంటున్నాడు, ఓ పాప మ్యారేజ్కి వచ్చిన పాపకి 10 lakhs ఇస్తారు. చదువుకుంటూ ఉన్న పిల్లవాడికి ఏదో బీటెక్ చేస్తున్నాడు, వాడు 5 lakhs ఇస్తారు అన్నమాట. డిపెండెంట్ పేరెంట్ ఉన్నారు, పేరెంట్కు 5 lakhs. అంటే ఇక్కడ దాదాపు 5 + 10 + 5 20 lakhs అదనంగా మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వేరియంట్ 2లో. ఇలాగా 6 వేరియంట్స్ ఉన్నాయి. ఆ వేరియంట్స్ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. ఆ వేరియంట్ ఎవరెవరు కావాలంటే అనేది మేము పర్సనల్గా మేము చెప్తాము. తర్వాత ఇందులో వచ్చేటువంటి చాలా ఇంపార్టెంట్ మెయిన్ టాపిక్ ఇది టీటీడీ. ఇక్కడ టెంపరీ టోటల్ డిజబిలిటీ, ఇది ఒక రైడర్. ఈ రైడర్లు ఏంటంటే, ఇది యాక్సిడెంటల్ ద్వారా ఏదైనా బోన్ ఏదైనా ఫ్రాక్చర్ అయింది, అప్పుడు ఒకవేళ వర్కింగ్ పీపుల్ అయితే కనుక మెడికల్ లీవ్ పెట్టాలి. మెడికల్ లీవ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, శాలరీ అనేది రాదు. మెడికల్ లీవ్ పెట్టినప్పుడు శాలరీ ఎవరికి కూడా రాదండి. తర్వాత హాస్పిటల్లో ఉంటారు, అటు మెడికల్ లీవ్ పెడతారు, శాలరీ లేదు, ఎటువంటి ఇన్కమ్ లేదు. ఇక్కడ హౌసింగ్ లోన్ ఉండొచ్చు, పర్సనల్ లోన్స్ ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా ఇంట్లో ఖర్చులు ఇవన్నీ ఉంటాయి, ఈఎంఐలు కానీ, తర్వాత ఇవన్నీ ఏమవుతాయి, ఇవన్నీ పెండింగ్ పడతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సివిల్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రైడర్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ఆ ప్రాబ్లం, సపోజ్ కాలర్ బోన్ అనుకోండి, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది, దానికి మెడికల్ టెక్నాలజీలో మినిమం 6 weeks అండి. అంటే 6 వారాల పాటు రికవరీకి టైం పడుతుంది అని డాక్టర్ సర్టిఫై చేసి ఉంటుంది అనమాట. అంటే వారానికి 1 లక్ష రూపాయలు చొప్పున 6 వారాలకు కాను 6 లక్షల రూపాయలు ఈ యొక్క రైడర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ 1 లక్ష రూపాయలు ఇవ్వటం వల్ల మనకి ఈఎంఐలు ఆగవు, మన ఇంటి ఖర్చులు ఆగవు, పిల్లల చదువులు ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మెడికల్ లీవ్ పెట్టడం వల్ల శాలరీ రాకపోయినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. కాబట్టి ఈ రైడర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రైడర్. ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. ఎవరు వర్కింగ్ పీపుల్ అయినా, నాన్ వర్కింగ్ పీపుల్ అయితే కనుక మ్యాక్సిమం 25,000 వరకే ఇస్తారు. అదే వర్కింగ్ అయితే కనుక 1 lakh, అంటే 2% ఆఫ్ ద సమ్ ఇన్సూర్డ్ ఇస్తారండి, 50 లక్షలు. ఇది మ్యాక్సిమం. ఇంకా అంతమంది 1 కోటి రూపాయలు తీసుకున్నా కూడా అంతే ఇస్తారు. 1 లక్ష రూపాయలు మించి ఇవ్వరు. 1 crore, 2 crore, 10 crore, 100 crore తీసుకున్నా సరే ఇచ్చేది మాత్రం ఇక్కడ వారానికి 1 లక్ష రూపాయలు మాత్రమే. అంటే 50 లక్షలు అందుకే తీసుకున్నాను బేసిక్గా. అయితే 50 లక్షల పాలసీ చేయించుకోవాలంటే కనుక ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అవి సబ్మిట్ చేయక్కర్లేదు. మనం కేవైసీ ఒకటి సరిపోతుంది అనమాట. ఎటువంటి టెస్ట్లు ఉండవండి, మెడికల్ టెస్ట్లు ఉండవు, ఏమీ ఉండవు. మనం పాలసీ చేసిన రోజు ఇష్యూ అయిపోతుంది. ఈ రోజు పాలసీ చేసి పేమెంట్ చేసామంటే
రాత్రి 12 గంటల తర్వాత ఎప్పుడు ఇంజరీ అయినా కూడా ఇదంతా కవర్ అవుతుందండి. ఇమీడియట్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అయితే అందులో ఇది మాత్రం పాలసీ తీసుకున్న 30 రోజుల తర్వాత మాత్రమే కవర్ అవుతుంది, ఈలోపు కవర్ అవ్వదు. ఇది కానీ ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లం అయ్యి ఉన్న వాళ్ళు పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ 1-2 డేస్లో కూడా తీసుకోవచ్చు. తీసుకుని దాని డేట్స్ మార్చి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే పాలసీ తీసుకున్న తర్వాత 30 రోజుల్లోపు ఈ 2 క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఆ తర్వాత ఈ 2 క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు మనకి ఈ టీటీడీ రైట్లో పెట్టుకుంటే కనుక దాని తాలూకు అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ రేట్ మాత్రం. ఎందుకంటే వారానికి ₹1,00,000 ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఏ పాలసీలో ఏ రైడర్లో కూడా ఇంత అమౌంట్ అనేది ఏ కంపెనీ ఇవ్వట్లేదండి. ఇది పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ. ఇది నివాగోపా కేరు ఇవన్నీ ఉన్నాయి, కానీ ది బెస్ట్ ప్లాన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాన్ కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది. మీకు దీని తాలూకు డీటెయిల్స్ ఇంకా వివరంగా చెప్తాము. దీనికి సంబంధించినటువంటి దీనికి వచ్చి ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుందండి. ప్రీమియం వచ్చేసరికి ఆల్మోస్ట్ 9,000 ఉంటుందండి పర్ ఇయర్. సంవత్సరానికి 9,000 చిల్లర ఉంటుంది ఈ యొక్క ప్రీమియం అనేది. ఇది 50 lakhsకి. ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ కంటే కూడా ది బెస్ట్ అనమాట. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు మనకు క్లెయిమ్ అవుతుంది నాకు తెలిసి అది 60 సంవత్సరాల లోపు ఎవడు టర్మ్ ప్లాన్ ఎవడు క్లెయిమ్ చేయలేడు వితౌట్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయితే తప్ప వాళ్ళు 60 సంవత్సరాల లోపు ఎవడు చనిపోయాడు. ఇక్కడ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అయితే అది డే 1 ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరిగినా కూడా ఇది మనకు కవర్ అవుతుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు 60,000 దాటిపోయిన తర్వాత ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చో, లేకపోతే ఏదైనా క్యాన్సర్ వచ్చో, లేకపోతే ముసలోడు అయిపోయో, ఎప్పుడు చనిపోయి అప్పుడు డబ్బులు వస్తాయి. అవి అప్పుడు వరకు మనం పే చేస్తూనే ఉండాలి. దానివల్ల దీనికంటే అది పెద్ద గొప్పగా మనకి ఉపయోగపడదు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కంటే కూడా ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ప్రతి ఒక్కరూ కూడా ఎర్నింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని లవ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ ఇమీడియట్గా తీసుకోవాలండి. ఇది మీకు నచ్చినట్టయితే కనుక మనకి లైక్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. మీకు ది బెస్ట్ సజెషన్ ఇస్తాము. ఈ ప్రకారంగా మీరు హ్యాపీగా ఈ ప్లాన్ ఎంజాయ్ చేయొచ్చు.